ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలో చిన్న సినిమా అయిన కాలింగ్ సహస్ర కూడా ఒకటి. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ప్రమోషన్స్ లాంటివి కూడా లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ గాలోడు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ రివ్యూలతో కూడా మంచి రెమ్యూనరేషన్ సొంతం చేసుకున్న సుధీర్ ఈ సినిమాతో మెప్పిస్తాడు అనుకున్న సినిమాకి మిక్స్డ్ రివ్యూలు సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదు. సుడిగాలి సుధీర్ అలియాస్ సుధీర్ ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాలింగ్ సహస్ర షాడో మీడియా ప్రొడక్షన్ రాధార్ట్స్ బ్యానర్లపై విజయ్ తాయల్, చిరంజీవి, పమిడి వెంకటేశ్వర్లు కాటూరి చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ వికిరాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డాలిషా హీరోయిన్ గా నటించింది. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ మరింత దారుణంగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఒకసారి 15 డేస్ కలెక్షన్ గమనిస్తే కాలింగ్ సహస్ర చిత్రానికి 2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. 15 డేస్ పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం 1.50 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో 1.30 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ టాక్ తో అంత టార్గెట్ ను రీచ్ అవడం అంటే చిన్న విషయం కాదు.